ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి ఏమీ దిక్కుతోచక రోడ్డు మీదకు వచ్చారంటూ విమర్శించారు మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి. ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల వలసల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ధర్నాల పేరుతో జనంలోకి వస్తున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ దిక్కుతోచడం లేదు, నిరాశ నిస్పృహలతో ఉన్నాడు. ఒక పక్కన ప్రజలేమో పూర్తిగా తిరస్కరించారు. అయ్యా, ఒక అవినీతిపరుడు, ఒక దుర్మార్గుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం చిన్నాభిన్నమైపోతుంది, అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పి ప్రజలు ఆయనకు తగిన తీర్పు ఇచ్చారు. ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి జ్ఞానోదయం కాలేదు. అది అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష నాయకుడిగా పూర్తి విఫలమయ్యాడు. ఈ రాష్ట్రంలోని ప్రజల సంక్షేమం కంటే, ప్రజల సమస్యల కంటే ఒక రోజా సమస్య ముఖ్యంగా భావించి మొత్తము అసెంబ్లీని ఉపయోగించుకోలేకుండా కాలాన్ని వృధా చేశాడు. ప్రజలకు న్యాయం చేయలేకపోయాడు. ఒకవైపున ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు అది మునిగిపోయే పడవ, దాంట్లో ఉండడము సురక్షితం కాదు, సురక్షిత ప్రదేశాన్ని పోవాలని ఆలోచన చేత అందరూ తెలుగుదేశం పార్టీకి స్వచ్ఛందంగా విరివిగా వచ్చేస్తున్నారు. అంటే ఆయనకి ఏమి చేయాల ఆలోచన తోచక ఈరోజు మండల కేంద్రాల్లో ప్రజల దృష్టి మరలించేదానికి, లేనిపోని ఆశలు కల్పించేదానికి, ప్రజల తప్పుదారి పట్టించడానికి ఈ ధర్నాలు చేస్తున్నాడు.